ఆయన నీ కొరకు సిలువ అనే బలిపీఠాన్ని ఎక్కాడు. ఆయన నీ కొరకు సిలువ అనే బలిపీఠాన్ని ఎక్కడానికే వెనుకడుగు వేయలేదే. నీ కొరకు ఆయన ముళ్ళ కిరీటాన్ని ధరించుకున్నాడు. నీ కొరకు ఆయన నలిగిపోయాడు. నీ కొరకు ఆయన విరిగిపోయాడు. నీ కొరకు ఆయన సమస్తాన్ని దారపోసాడే. అటువంటి దేవుడు నీ శ్రమలలో, నీ కష్టాలలో, నీ అగ్ని వంటి శ్రమలలో, నీ యుద్ధాలలో, నీ సమస్యలలో, నీ కన్నీటి రాత్రులలో ఆయన నిన్ను విడిచిపెట్టేస్తాడా? నెవర్. ఎప్పటికీ విడిచిపెట్టడు. నువ్వు నిలబడితే, నీ విశ్వాసాన్ని నువ్వు రుద్దు చేసుకొని నువ్వు దేవుని కొరకు నమ్మకంగా నిలవబడితే ఆయన నీతో కూడా అగ్నిగుండంలో నిలుచుటకు సమర్థుడైన దేవుడు. రాజులు ఎదుట, అధికారులు ఎదుట నీ దేవుడు పూజారుడని రుజువు చేసుకునే దేవుడు. నీ దేవుడు మౌనముగా ఉండే దేవుడు కాదు, మౌనముగా ఉండి శూరకార్యాలు చేసే దేవుడు. మరి నీవేం చేయాలని దేవుడు మాట్లాడుతున్నాడంటే, ఈ అంత్యకాలంలో ప్రమాదకరమైన దినాలలో నీవు ప్రార్థన చేస్తూ దేవుని యొక్క వాక్యంలో నిలిచి ఉంటూ నీవు మౌనముగా ఉండటం మాత్రమే కాదు గాని, శ్రమలలో, సమస్యలలో నీ ముందు సముద్రం నిలవబడిన నీ హృదయంలో కలవరపడకుండా, అలల యొక్క అలజడకు కొట్టుకొని పోకోకుండా, హృదయం చెదిరిపోకుండా, ఆలోచనలో తప్పిపోకుండా నా దేవుడు సమర్థుడు. ఒకవేళ రక్షించకపోయినాను నా ఆత్మ పరలోకానికి వెళ్ళిద్దనే విశ్వాసము నీవు కలిగి ఉండి భక్తి చేయాలని, రోషము కలిగి నిలవబడాలని దేవుడు నీతో మాట్లాడుచున్నాడు.